హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో రాఖీ సందర్భంగా పైనాపిల్ కేసర్ని తయారు చేస్తున్నాను. ఈ రెసిపీ రెస్టారెంట్స్లో కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ డెజర్ట్ అండి. 5 స్టార్ హోటల్స్లో కూడా మెనూలో ఉంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని కేసరికి సరిపడినంత నేతిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను వేసుకొని దోరగా వేయించుకోవాలి. వీటిని సన్నటి సెగ మీద వేయించుకుంటే మాడకుండా వస్తాయి. జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత దీనిలోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి కేసరి చాలా రుచికరంగా వస్తుంది. మీరు ఈ రవ్వని వేయించుకునే పద్ధతి బట్టే మనకి కేసరి రుచి అనేది ఆధారపడి ఉంటుందండి. అందుకే జాగ్రత్తగా సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఒకసారి రవ్వ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు పైనాపిల్ ముక్కలను వేసుకోవాలి. ఈ కేసరిలోకి ఎప్పుడు బాగా పండిన పైనాపిల్నే తీసుకోవాలండి. ఎందుకంటే పచ్చి పైనాపిల్ వాడితే ఈ కేసరి రుచి అంత బాగా పర్ఫెక్ట్గా రాదు. మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ మెజర్మెంట్ ఏంటంటే 1 కప్పు రవ్వకి 1 కప్పు పైనాపిల్ ముక్కలు, అలాగే 1 కప్పు షుగరు. పైనాపిల్లో కూడా తీపి ఉంటుంది కాబట్టి షుగర్ని కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను. తీపిని ఎక్కువ ఇష్టపడేవారు కొద్దిగా షుగర్ని ఎక్కువ వేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళు అయితే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు, అలాగే దంచుకున్న యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి కలర్ వస్తుంది. అలాగే ఫ్లేవర్ కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే పైనాపిల్ కేసరి రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కేసరిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారుగా ఎంత సింపుల్గా 5 నిమిషాల్లో పైనాపిల్ కేసరిని తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.